వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆలేరు పట్టణ కేంద్రంలో క్రిస్మస్ పండుగ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే ఆశాలకు 18,000 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి. నల్గొండలో భాగ్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో 16వ రోజు వర్షాన్ని లెక్క చేయకుండా నిరవధిక సమ్మెను కొనసాగించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. సూర్యాపేట పట్టణ 35వ వార్డులో సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. వరుస సెలవులు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి పోటెత్తిన భక్తులు. చౌటుప్పల్ పట్టణం కేంద్రంలో బీజేపీ మున్సిపల్ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు. నల్గొండ పట్టణం 35వ వార్డు నందు బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి వేడుకలు. క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన పిసిసి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి. నల్గొండ పట్టణంలోని అబ్బాసియా కాలనీలో గల బెరాకా ఏజీ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. నల్గొండ పట్టణ కేంద్రంలో ఘనంగా సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం 18వ వార్షికోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శివభారతి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత వైద్య శిబిరం. సూర్యాపేటలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. పలు చర్చిల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఆలేరు పట్టణ కేంద్రంలో కొల్లడుపాక రోడ్డులో గల సిఏను ప్రార్థనా మందిరంలో చర్చి పాస్టర్ డేవిడ్ జ్ఞానకుమారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు. బేతస్త మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నవజాత శిశు సంరక్షణలో భాగంగా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం మంత్రి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జనాభా కలిగిన జిల్లా నల్గొండ జిల్లా అని అన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి ప్రతిరోజు 1,500 మంది అవుట్ పేషెంట్లు, 1000 మందికి పైగా ఇన్ పేషెంట్లు వస్తారని, ఇక్కడ ప్రతి నెల 600 డెలివరీలు అవుతాయని చెప్పారు. 12 సంవత్సరాల క్రితం తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నవజాత శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, తిరిగి మళ్ళీ ఇప్పుడు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సుమారు 30 లక్షల రూపాయల విలువ కలిగిన అధునాతన పరికరాలు నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లలకు జాండీస్ రావడం, తక్కువ బరువుతో పుట్టడం, తల్లిపాలు తీసుకోలేకపోవడం, అలాగే తల్లులు పిల్లలకు వివిధ కారణాల వల్ల వెంటనే పాలు ఇవ్వలేకపోవడం వంటి వాటన్నింటినీ కొత్తగా ఏర్పాటు చేసే ఎక్విప్మెంట్ ద్వారా అధిగమించవచ్చని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ వివిధ రకాల ఇన్ఫెక్షన్ల వల్ల నవజాత శిశువులకు ఇబ్బందులు కలుగుతుందని, అందువల్ల వారి ఆరోగ్య సంరక్షణలో భాగంగా నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో
నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో వివిధ రకాల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా 20 బేబీ వార్మింగ్ మిషన్లు, 10 ఫోటోథెరపీ యూనిట్లు, 2 హాస్పిటల్ గ్రేడ్ బెడ్ పంపులు, మిల్క్ ఎక్స్పెన్షన్స్ వంటి ఏర్పాటు చేయడం వల్లే అప్పుడే పుట్టిన పిల్లలకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, చిన్నపిల్లల విభాగం అధిపతి డాక్టర్ వందన, ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. అడిగిన మనం ఇంకోటి దట్ వన్ అది చేయకుండా మనం ఇన్స్పెక్టర్ 1 మంత్ చేయకపోతే డెలివరీ ఒకరికి దాని రష్లా సివిల్ వర్క్ అవసరం పార్టీషన్ కావాలి సార్. ఇన్బార్న్ అంటే మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు అవసరం వేరే దగ్గర ఇవన్నీ కూడా ఇవి కొన్ని ఫిట్ అవ్వాలి. ట్రీట్మెంట్ చేయాలి. నల్గొండలో క్రిటికల్ కేర్, న్యూరో పెద్ద ఆపరేషన్ అవుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, లారీ కింద. అలాంటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఇక్కడ గవర్నమెంట్లో లేకుంటే సర్జన్ పోవచ్చు. కానీ డెలివరీ కేసెస్ పాము గారిస్తే, కడుపు నొస్తే ఈ డాక్టర్ మన ఈ డిఎంహెచ్ఓ గారు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారికి, నర్సెస్కు, సిస్టర్స్కు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చేసే సేవకు మేము విలువ కట్టలేనిది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు షిఫ్ట్ తీసుకోవడం ఎక్కువ చేసిన మీరు ఇక్కడ షిఫ్ట్ సమయం లేకుండా ఈరోజు ఈ స్టెప్ తీసుకున్నాం. ఇది ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా హైదరాబాద్లో ఇలాంటి చైల్డ్ కేర్ అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ కేసులకు సంబంధించిన ఎక్కడ కూడా ఉండదు. మార్చి లోపల ఆ విధంగా చేయాలని నేను కలెక్టర్ గారు ప్లాన్ వేసుకొని ఎవ్రీ వీక్ ప్లాన్ చేసుకుంటాం. దాంతోపాటు జనరల్ సర్జరీ వాడు కూడా కొన్ని ప్రాబ్లం అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు ఫౌండేషన్ ద్వారా చెప్పగానే ఒక బెంగళూరు నుంచి 20 బేబీ వార్మర్స్, 10 ఫోటోథెరపీ యూనిట్స్, 2 హాస్పిటల్ గ్రేడ్ బ్రెస్ట్ పంప్స్, మిల్క్ ఎక్స్ప్రెషన్ రూమ్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పుట్టిన పిల్లలకి పుట్టగానే కొలెస్ట్రామ్ అంటే తల్లి పాలు చాలా అవసరం. కొన్ని కారణాల వల్ల అది ఇన్వర్టెడ్ నిప్పుల్స్, రకరకాల హెల్త్ కండిషన్స్ వల్ల వాళ్ళు ఇవ్వకపోవడంతో వారికి టాప్ ఫీడ్ ఇవ్వాల్సి వస్తుంది. టాప్ ఫీడ్ చాలా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో క్రిస్మస్ పండుగ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. గుండ్లగూడెం గ్రామంలో గల చర్చిలో కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో క్రిస్మస్ పండుగ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. గుండ్లగూడెం గ్రామంలో గల చర్చిలో కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాటి మనిషి పట్ల ప్రేమను, దయను కలిగి ఉండి నిస్వార్థంగా సేవ చేయడం ఆ యేసుక్రీస్తు నుండి మనం నేర్చుకోవాల్సిన సుగుణాలు. మనకు కీడు తలపెట్టిన వారినైనా సరే క్షమించగల గొప్ప గుణం యేసు నుండి నేర్చుకోవాలి. కరుణామయుడైన యేసు దీవెనలు మీ ఇంటిల్లపాదికి లభించాలని కోరుకుంటూ క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రేమ, శాంతి ద్వారా ఏదైనా సాధించవచ్చని యేసు ప్రభు నిరూపించాడు. యేసుక్రీస్తు బోధనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, పట్టణాధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, నీలం వెంకటస్వామి, డాక్టర్ ప్రభాకర్, ఎంఎస్ విజయ్ కుమార్, అదృష్టరావు తదితరులు పాల్గొన్నారు. చరిత్ర కలిగిన మందిరం ఇది. ఈ మందిరము శిథిలావస్థలోకి వస్తుంది. దీన్ని రినోవేషన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా 12 లక్షల ఖర్చుతో అది కూడుకొని ఉన్నది. అది చాలా పెద్ద అమౌంట్ కనుక మీ సహాయము మీ నోటి నుంచి మాకు ఒక మాట చెప్పగలరని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. తప్పకుండా ఆ ఏసఐ సమ్మెతంలో మీకు మాటిస్తున్నాం. నా ఎస్టేట్ నుంచి 10 లక్షల మంది మీకు అధికారంగా పనులు ప్రారంభిస్తానని మేము మాటిస్తున్నాం. అది నా కర్తవ్యం, నా ధర్మం. తప్పకుండా నేను చేస్తాను. మీరు అడుగు కాదు, అడగముందుకే చేయాల్సిన బాధ్యత నాది. అది ఏసఐ ఆశీర్వాదం ఇలా ఎంతగా అది అంతరాష్ట్ర మంత్రి అంటున్నారు. ఆ స్వామి ఆశీర్వాదం తప్పకుండా చేస్తాను మాటిస్తాను. థ్యాంక్ యూ. ఈ క్రిస్మస్ పండుగ దినమున పర్వదినమున మా మధ్యలోకి వీళ్ళ ఐలా గారు ప్రభుత్వ విప్ మరియు మా స్థానిక ఎమ్మెల్యే గారిని మా మధ్యలోకి నడిపించిన విధానం వందనాములు. మీ పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసిన విధంగా వారి సేవ అనేక రకాలుగా ప్రజలకు చేస్తున్నారు. తల్లి ఏ కుటుంబంకి వెళ్ళినా వారి సేవ పొందుతున్న వారు ఈ యొక్క తన నియోజకవర్గంలో ఉన్నారు. వారిని ఆ విధంగా ఆశీర్వదించి మీరు ఎమ్మెల్యేగా చేసిన విధానం బట్టి వందనాలు. రానున్న కాలంలో మేము మంత్రులుగా చూడాలని మేము ఆశపడుతున్నాం. ఇది గొప్ప మందిరము, ఆశీర్వదింపబడిన మందిరం. వారికి మేము ఆశీర్వాదం ఇస్తున్నాం తండ్రి. వారు తప్పకుండా మంత్రులుగా అయి మా మధ్యలోకి వస్తారని నమ్ముతూ వారి యొక్క సేవనంతని, రాజకీయ భవిష్యత్తునంతని దీవించమని, మీ పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. బుధవారం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 15 నుండి 31 తేదీ వరకు నిర్వహించే రాష్ట్ర బస్సు జాత నల్గొండకు చేరుకుంది. ఈ సందర్భంగా జాతకు బతుకమ్మలు, బోనాలతో ఆశా వర్కర్లు, సిఐటియు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. బుధవారం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 15 నుండి 31వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్ర బస్సు జాత నల్గొండకు చేరుకుంది. ఈ సందర్భంగా జాతాకు బతుకమ్మలు, బోనాలతో ఆశా వర్కర్లు, సిఐటియు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో డి మహేశ్వరి అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఆశాల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి, రాష్ట్ర ఉన్నతాధికారులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చినా సమస్యలు పరిష్కరించలేదని అన్నారు. బస్సు జాత రథసారథి యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డిలు మాట్లాడుతూ ఆశా వర్కర్ల బస్సు జాత డిసెంబర్ 31న హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర జరిగే ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ నుండి సుభాష్ విగ్రహం, మైసయ్య విగ్రహం మీదుగా పెద్ద గడియారం వరకు ఆశా వర్కర్లు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఆశా వర్కర్ల బస్సు జాతాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ నీలాదేవి, రాష్ట్ర కోశాధికారి గంగమణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ సాధన, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె సునీత, ఎన్ పద్మ, ఎం బాలమణిల బృందం పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి టి వెంకటమ్మ, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు దండంపల్లి సత్తయ్య, ఎరుపుల యాదయ్య, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాంపల్లి చంద్రమౌళి, కుమారి శంకర్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పైజర్ల సైదులు, దయానంద్, అద్దంకి నరసింహు, భీమగాని గణేష్, పోలె సత్యనారాయణ, వరికుప్పల ముత్యాలు, ఆవుట రవీందర్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 15 నుండి ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన బస్సు యాత్ర ఈరోజు నల్గొండకు చేరుకుంది. ఘనంగా స్వాగతం పలికాం. ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో సభ నిర్వహించి మళ్ళీ గడియారం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన
18,000 రూపాయల వేతనం వెంబడే ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా PF, ESI, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే, ఫిబ్రవరి శీతాకాల సమావేశాల్లో అమలు చేయకపోతే నిరవధిక సమ్మెకైనా పోతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లోనే 18,000 ఫిక్స్డ్ వేతనం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కాంగ్రెస్ హామీని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 15 నుండి 31 జరుగుతున్నటువంటి బస్సు యాత్ర ఈరోజు నల్గొండకు రావడం జరిగింది. ఘనంగా సభ ర్యాలీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఆశాలకు ఎన్నికల ముందర మీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరాల కాలంలో ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక మార్లు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి అలసిపోయి ఈరోజు ఈ పోరాటానికి పోయాం. ప్రభుత్వం దిగొచ్చి బడ్జెట్ సమావేశాల్లో ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయకపోతే రాబోయే కాలంలో ఎంతటి పోరాటానికైనా ఈ రాష్ట్రంలో ఆశాలు వెనకాడబోరని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జాతా నల్గొండ చేరుకోవడం జరిగింది. 15వ తారీఖు ప్రారంభమైన జాతా 33 జిల్లాలు తిరుగుతూ 31వ తారీఖు నాడు హైదరాబాద్లో ముగిస్తుంది. ఈ జాతా డిమాండ్స్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశాలకు ఇచ్చినటువంటి ఈరోజు కనీస వేతనం 18,000 రూపాయలు ప్రకటించారు. 18,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త జాతా ఇక్కడ నల్గొండకు వచ్చింది. ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం, ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి PF, ESI, బీమా సౌకర్యము, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. వీరితో పాటు వెట్టి చాకిరీ చేపిస్తున్నారు. ఆశాలతోటి పారితోషికాల పేరుతో కాలయాపన చేయకుండా ఈరోజు ఫిక్స్డ్ వేతనం చేసి వాళ్ళకు పెరుగుతున్న ధరలకు అనుగుణ వేతన సవరణ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ చాలా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయానికి గురయ్యారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు ఓట్లేసి కనీస వేతనం పెంచుతామని చెప్పేసి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకున్నాం. మరి ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా పోలీస్ నిర్బంధాన్ని, ఆందోళనలు, పోరాట ఫలితాన్ని గుర్తించి మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో 18,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు జాతా డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో మీ సమస్యను పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్త పోరాటంగా మారుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ముందుకొచ్చి 18,000 రూపాయలు కనీస వేతనం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము ఆశాల తరపున కోరుతున్నాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్త సమ్మెకు కూడా వెనుకాడేది లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని బుధవారం నల్గొండ పట్టణ పరిధిలోని స్థానిక మిర్యాలగూడ రోడ్డులో గల హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలకు ఏఎస్పీ రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని బుధవారం నల్గొండ పట్టణ పరిధిలోని స్థానిక మిర్యాలగూడ రోడ్లో గల హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలకు ఏఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు పలు క్రీస్తు గీతాలను, నృత్య ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా క్వాయర్ టీమ్స్ ప్రత్యేకమైన ప్లీజ్ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా పాస్టర్ పిఆర్ డేవిడ్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. అనంతరం ఏఎస్పీ రాములు నాయక్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం అందరూ బాగుండాలని, క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహిస్తారని, అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ప్రజల సంక్షేమం కోసం, రక్షణ కోసం పనిచేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ మత సామరస్యానికి ప్రతీకగా జీవించాలని, అప్పుడే ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని ఆయన సూచించారు. పాస్టర్ డానియల్, వినోద్ కుమార్లు మాట్లాడుతూ సర్వ మానవాళి రక్షణ కోసం యేసు ప్రభు జన్మించి వారి పాపాలను రూపమాపేందుకు రక్తం చిందించి శిలువ మరణం ఉంది, తిరిగి లేచిన గొప్ప దేవుడని యేసయ్య సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ యేసు ప్రభు చూపిన మార్గంలో పైనుంచి తమ జీవితాలను మార్చుకోవాలని, అదేవిధంగా దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్, సంఘ సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు. నీ కన్నీరు తుడిచివేయడానికి, నీ బాధలు తొలగించడానికి, నీకు నెమ్మదిని దయచడానికి, నీకు శాంతి సమాధానం దయచడానికి, నిన్ను ధైర్యపరచడానికి ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, తోడుగా ఉంటున్నాను, నేను నీకు నిత్యము నిన్ను నడిపిస్తాను మాటిస్తూ ఇమ్మానుయేలుగా
మనకు తోడుగా ఉన్నాడు. ఒక్కసారి హృదయంలో నుండి దేవునికి థ్యాంక్స్ చెప్తూ, ప్రభువా క్రిస్మస్ నా కొరకు నాయన, నిజమైన క్రిస్మస్ తండ్రి, హల్లెలూయా తండ్రి, నువ్వు నా కొరకు వచ్చినవని నేను ప్రభుని నమ్మడము, నా పాపము కొరకు నా శాపం కొరకు సిలువను మరణించిన, నా కొరకు జన్మించినవు తండ్రి సిలువను మోయడానికి, నా కొరకు జన్మించినవు ప్రభా, నా పాపము శాపము దరిద్రం సిలువలో భరించి రక్తము చిందించి మరణించడానికి, అందుకొరకు వచ్చిన నా జీవితాన్ని మార్చడానికి, ఆధారం లేని నాకు నువ్వు ఆధారంగా ఉండడానికి, నిరీక్షణ లేని నన్ను ప్రభా నిరీక్షణగా నీవు నాకు తోడుగా ఉన్నావు ప్రభా, నన్ను నడిపించే దేవుడు, నీకు వందనములు ప్రభా అని దేవునికి థాంక్స్ చెప్తావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ. కలిసి ప్రార్థన చేద్దాం అందరం కూడా. దేవుడు మరి క్రిస్మస్ రోజున భూమి మీదకి మన కొరకు దిగి వచ్చింది కదా, విన్నాం కదా. ఆయన వారి లోకంలో ఉండేటటువంటి దేవుడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు మనుష్య రూపం ధరించుకున్నాడు కదా. ఆయన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యం అని ఎంచుకొనలేదు. నేను వెళ్తాను నా బిడ్డలను First Timothy 1:15. The saying is trustworthy and deserving of full acceptance, that Christ Jesus came into the world to save sinners, of whom I am the foremost. First Timothy 1:15. Thank you. వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగినవే, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వాక్యము మీ మైన వలన విని ప్రకటించు దేవుడు వెలుగై ఇప్పుడు ఏం చెప్తున్నంటే జగన్ సీఎం నివాసులారా, బహువా సంతరించుడు ఏషం నివాసులారా, ఉల్లాసంగా మనుషుల పోలిక కాబట్టి రాజంచుకొని ధరించుకొని తను తానే ఇప్పుడుగా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. జాన్ 6:10. నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, బైబిల్లో మీరు చెప్పిన ప్రకారము మీరు క్షేమముగాను సుఖముగాను ఉండే నిమిత్తం అధికారుల కొరకు కూడా ప్రార్థన చేయమని పలికినారు కనుక ప్రభా, మీరు ఎవరిని అధికారులుగా నియమించాలని ఉద్దేశించినారో మీరు నియమించినారు. మంచి ప్రేమ కలిగిన, తగ్గింపు కలిగినటువంటి మా జీవితాల్లోనికి తండ్రి నీ యొక్క ప్రేమ సారాన్ని ప్రవహింపజేసిన ప్రభా, నీకు స్తోత్రాలను పలుకుదాం. ఆ క్రిస్మస్ రోజున అనేకమైనటువంటి ఆ దేవదూతలు పరలోకం నుంచి దిగి వచ్చి పాట పాడుతున్నారట. ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ భూమి మీద. I'm studying 6th standard. I'm saying today's words. Galatians 4th chapter 4-5 verses.
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవాడాయను. గలతియన్స్ 4th chapter 4-5 verses. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ యేసు ప్రభు కృపతో సుఖ సంతోషాలతో జీవించాలన్న ఏఎస్పీ రాములు నాయక్ నల్గొండలోని భాగ్యనగర్ కాలనీలోని 9వ వార్డ్ కమిటీ హాల్ నందు భాగ్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఏనుగు వేణుగోపాల్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు చిలకమర్రి శ్రవణ్ కుమార్ అయ్యగారు మరియు కాలనీ పెద్దలు కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. అధ్యక్షత వహించిన మేడి జయరావు, టీఎన్జీఓ జిల్లా కోశాధికారి, నీటి పారుదల శాఖ అసోసియేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు మేడి జయరావు కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచడం జరిగింది. నల్గొండలోని భాగ్యనగర్ కాలనీలోని 9వ వార్డు కమిటీ హాల్ నందు భాగ్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఏనుగు వేణుగోపాల్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు చిలకమర్రి శ్రవణ్ కుమార్ అయ్యగారు మరియు కాలనీ పెద్దలు కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు అధ్యక్షత వహించిన మేడి జయరావు, టీఎన్జీఓ జిల్లా కోశాధికారి, నీటిపారుదల శాఖ అసోసియేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు మేడి జయరావు కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచడం జరిగింది. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సిబిఎస్ చర్చ్ రెవరెండ్ పాస్టర్ బైరవోగు ప్రదీప్ శామ్యూల్, జేబి ప్రభు చరణ్ ప్రారంభ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరియు ప్రసంగికులు బిషప్ రెవరెండ్ సమర్పణ అయ్యగారు వాక్య పఠనం చేశారు. వాక్యము చదివిన వారు రెవరెండ్ పిజే జేమ్స్, గ్రీటింగ్స్ చెప్పిన వారు బ్రదర్స్ కె దయాకర్ రావు, టీఎన్జీఓ మాజీ సహాధ్యక్షులు మరియు ఝాన్సీ రాణి గ్రీటింగ్ తెలియజేశారు. వీరి సమక్షంలో పాటలు పాడుతూ దేవుని నామాన్ని ఘనపరచడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాలనీ వాసులు, ఆలయ కమిటీ నిర్వాహక అధ్యక్షులు నాగయ్య, ఉత్సవ కమిటీ కోశాధికారి కోటేశ్వరరావు, మహేష్, గిరి, రాము, సంఘ పెద్దలు సాల్మాన్ రాజ్, ప్రవీణ్ కుమార్, కొండయ్య, శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ ఈ శుభ సంతోషం, దేవుని పుట్టుక అనేది చాలా గొప్పది. అది జరుపుకోవడం మానవాళికి ఎంతో గొప్ప వరం. ఈ సమాజంలో మానవులు పాపం నుండి విముక్తి రక్షణ వరకు మానవులు రక్షింపబడాలని దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుని యొక్క పాపాన్ని కడిగి మంచి మనసుతో వాళ్ళు దేవుని మార్గంలో నడుచుకోవాలని ప్రతి ఒక్క వ్యక్తి కూడా దైవ సేవకులుగా ఎంతోమంది ప్రార్థనల ద్వారా ఈ జన్మదిన వేడుకలు, యేసయ్య వేడుకలు జరుపుకున్నందుకు మాకు కూడా ఈ అవకాశంతో మేమందరం కుటుంబ ఫ్యామిలీతోటి అమ్మగారు జాన్సీ అమ్మగారు, మరి బ్రదరు మరి సమర్పణ అయ్య గారు, మరి అట్లనే మా సంఘము మా సిబిసి నల్గొండ సంఘము, మరి పాస్టర్ వాళ్ళ జేమ్స్ అంకుల్ కానీ ప్రతి వారు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా మీకు పొందున ఆశీర్వదించండి, దీవించండి. కాలంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఈ క్రిస్మస్ వీళ్ళందరికీ జన్మగా చూడబడుతున్నారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే అందరూ వచ్చే ఆశీర్వదించారు. అవును మా ప్రభా, ఈ లోకంలో క్రిస్మస్ దినాలలో మేమందరూ లోకానికి వెలుగుగా ఉండవు సహాయం చేయండి. ఈ భాగ్యనగర్ కాలంలో ఉన్నటువంటి చిన్న పల్లవి జన్మం పాడి నిన్ను మనసుతో మన ప్రభుని మనము ఆరాధన చేద్దాం.
దేవునికి ఆరాధన చేయాలంటే ఎంతో ఇష్టం. ఆ ఆరాధన పాటల సమయంలో మనం పాడుకుందాం. పాస్టర్ ముందుకు రావాలని చేస్తున్నాం. నల్గొండ పట్టణము మరియు జిల్లా క్రైస్తవ సహోదరి సోదరులకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో క్రిస్మస్ శుభములు కలుగునుగాక. మరి నల్గొండ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో నేడు క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగించబడాయని మేము సంతోషిస్తూ ఉన్నాం. మరి కాలనీ వాసులు అలాగే కాలనీ కార్యవర్గ వారి ఆహ్వానం మేరకు ఆ కాలనీలో మేము పాల్గొని క్రిస్మస్లో యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని మేము సంతోషించి స్తుతించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా లోకరక్షకుడిగా యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు. మరి అన్ని మత గ్రంథాలు యేసు ప్రభు యొక్క జన్మ గురించి ఘోషిస్తూ ఉన్నాయి. అదే రీతిగా యేసు ప్రభు వారు లోకరక్షకుడిగా జగద్రక్షకుడిగా ఈ లోకంలో జన్మించడం అవతరించడం ద్వారా మానవాళికి గొప్ప ఈ సాయంత్రకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పండుగలు అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి. యావత్ ప్రపంచ దేశము జరుపుకుంటున్నటువంటి ఒకే ఒక పండుగ క్రిస్మస్, యేసుక్రీస్తు యొక్క జన్మదిన వేడుక. ఇది యావత్ ప్రపంచ దేశంలో ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. ఎందుకు ఈ క్రిస్మస్ పండుగ జరుపుకున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకమును ప్రేమించి లోక పాపములను తన మీద వేసుకుని మనము భరించాల్సినటువంటి శిక్ష ఆయన భరించి ఆయన రక్తము ద్వారా మనకి స్వస్థత, విడుదల, రక్షణ కలుగచేసి గొప్ప ఆధిక్యతను కలుగచేశాడు. అటువంటి మరి పుణ్యాత్ముని యొక్క బర్త్డే సెలబ్రేషన్ ఇది November 25th నుంచి స్టార్ట్ అవుతుంది. నల్లగొండలో ఉన్నటువంటి భాగ్యనగర్ కాలనీలో క్రీస్తు యొక్క జన్మం గురించి తెలుసుకోవడానికి ఫ్రీ క్రిస్మస్ అనేటువంటి కార్యక్రమాన్ని మన భాగ్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అదేవిధంగా ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా నిర్వాహకులు, కాలనీ నివాసులు వీళ్ళందరి యొక్క ప్రేమతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ మొట్టమొదటిసారిగా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటకు ఇచ్చినటువంటి మంచి మనసును, ఆ యొక్క కోరికను తీర్చడానికి దేవాది దేవునికి, మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ సమర్పణయ్య గారు, డాక్టర్ ఝాన్సీ రాణి మేడం గారు, అమ్మగారు, వారి యొక్క ప్రార్థనల కోరికపై మా యొక్క అనుదిన ప్రార్థనలో ఈ యొక్క కాలనీ గురించి మేము గతంలో ఒక 5 years కంటే ముందు వచ్చి ఉన్నాము ఇక్కడికి. ఈ కాలనీలోని నామాన్ని గణపరచాలని, నిన్ను స్తుతించాలని, ఈ యొక్క కాలనీకి మంచి జరగాలి, కాలనీలో ఉన్న వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరవధిక సమ్మె నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 16వ రోజు వర్షం వస్తున్నా వర్షంలో గొడుగులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొల్గూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరవధిక సమ్మె నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 16వ రోజు వర్షం వస్తున్నా వర్షంలో గొడుగులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మేల్గూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడుతూ గత 16 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులం విధులు బంద్ చేసి సమ్మె కొనసాగిస్తూ వివిధ రూపాలలో నిరసన చేసిన మా యొక్క డిమాండ్లను ప్రభుత్వం స్పందించట్లేదు. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి రెగ్యులర్ చేస్తామన్న హామీని నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మాల మంజుల, కోశాధికారి పాలడుగు పుష్పలత, ముఖ్య సలహాదారు నీలాంబరి, చేపూరి పుష్పలత, సావిత్రి, యాదయ్య, సాయిలు, వెంకన్న, నాగయ్య, వెంకటకృష్ణ, గిరిధర్, నాగభూషణం చారి, శ్రీనివాసులు, మోహేజ్ ఖాన్, జానయ్య, భిక్షం, సైదులు, చందపాక, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
వందనాలు. ఇక్కడ ఇంత మేము ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి 16వ రోజు అయినా కానీ మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ను మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని మేము గత 20 ఏండ్ల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాము. ఈ సమగ్ర శిక్ష ఉద్యోగ వ్యవస్థలో మొత్తము 19,600 మంది కుటుంబాలు అనేవి ఇందులో వాళ్ళ ఎస్ఎస్ఏ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాము. వీళ్ళందరినీ తక్షణమే రెగ్యులరైజ్ చేసి విద్యా వ్యవస్థలో విలీనం చేయాలి. మరియు మా కష్టాన్ని అతి తక్కువ వేతనంతో 7,000 లీస్ట్ వేతనంతో చాలా ఈ నిజ జీవితంలో ఇప్పుడున్నటువంటి ఈ ధరలకు మనము జీవించలేకపోతున్నాము. పౌష్టికాహారాన్ని మా కుటుంబంలోని పిల్లలకు, మా యొక్క తల్లిదండ్రులకు, మా యొక్క కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాము. అదేవిధంగా పనిభారము అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే మేము ఇంకా చాలా ఎక్కువగా వర్క్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా యొక్క స్కూల్స్ అనేవి కస్తూర్బా స్కూల్స్ అనేవి చాలా అతి బిలో పవర్టీ ఉన్న విద్యార్థులు అనేవి అందులో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మంచి విద్యా బోధనను చేయిస్తూ వాళ్ళని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వచ్చినాము. మా యొక్క విద్యార్థులు ఒక్కొక్కరు ఇంజనీరింగ్ బీటెక్ చేసి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా వాళ్ళు మాకు ముందు వచ్చి మీ వల్ల మేము ఇంత ఉన్నతంగా స్థాయికి ఎదిగాము కాబట్టి మీరు మాకు ఆదర్శము అని చెప్పినప్పుడు మేము చేసినటువంటి అన్ని రోజులు చేసినటువంటి సేవ అనేది మేము మర్చిపోయి చాలా ఒక ఉపాధ్యాయురాలుగా మేము ఎంతో గర్వపడుతున్నాము. కానీ మేము మా పిల్లలకు అనేది న్యాయం చేయలేకపోతున్నాము. నమస్కారం అన్న. తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు కృష్ణ. మాకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని 20 రోజులు నిరవధిక సమ్మె చేస్తే టీపీసీసీ హోదాలో ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ దీక్ష శిబిరం సాక్షిగా మా ప్రభుత్వం 100 రోజుల్లో వస్తుంది, రాగానే మిమ్మల్ని మీ సమస్యల్ని పరిష్కరిస్తాము, రాజీవ్ విద్యా మిషన్ ద్వారా మీ ఉద్యోగాలు కల్పించే కాంగ్రెస్ ప్రభుత్వము, మీ సమస్యలను తీర్చాల్సింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చి ఉన్నారు. మరి సంవత్సరం గడుస్తుంది, ప్రభుత్వం ఏర్పడింది, ప్రతి ఒక్క విభాగంలో ఉన్న ఉద్యోగులకు న్యాయం జరిగింది, ఒక్క సమగ్ర శిక్షా ఉద్యోగులకు తప్ప. మరి మేమేం పాపం చేసినామని అడిగినాం. సంవత్సర కాలంలో మీరు రాస్తారోకోలు చేయాల్సిన పని లేదు, ఇది ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి మీ అన్నిటిని తుడుస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు సంవత్సరం అయింది, రాస్తారోకోలు చేయొద్దు, రోడ్డు రోకోలు చేయొద్దు, ఎక్కడ ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, ఈ ప్రజాపాలనలో మీ సమస్యలన్నీ ఒక దరఖాస్తు ఇస్తే పరిష్కరిస్తామని చెప్పేసి అన్నారు. మరి సంవత్సర కాలంలో సూర్యాపేట పట్టణంలో 125 ఏళ్ల చరిత్ర కలిగిన సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్కు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ తరపున త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా 35వ వార్డులో సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని క్రిస్టియన్ సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సూర్యాపేట పట్టణం 35వ వార్డులో సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి పాల్గొని క్రిస్టియన్ సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిన్ను నువ్వు ప్రేమించినట్టుగానే పొరుగువారిని కూడా ప్రేమించమని, క్రీస్తు ప్రబోధనలో సమస్త అంశాలు సంక్లిప్తమై ఉన్నాయని అన్నారు. క్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి మార్గదర్శనమని అన్నారు.
అన్ని మతాల సారం మానవత్వమేనని, ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇతరుల పట్ల ప్రేమ, సహనం, శాంతి, సేవాభావం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని, శాంతిదూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. సూర్యాపేట పట్టణంలో 125 ఏళ్ల చరిత్ర కలిగిన సెంటినరీ బాప్టిస్ట్ చర్చికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ తరపున త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని అన్నారు. సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ నందు జరిగిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సుదీర్ఘ కాలం నుండి చర్చ్ నందు ఫాస్టర్గా పనిచేస్తున్న ప్రభుదాస్కు అభినందనలు తెలిపారు. దళిత క్రిస్టియన్ల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతుందని తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఫాస్టర్ ఎం ప్రభుదాస్, స్థానిక 35వ వార్డు కౌన్సిలర్ జ్యోతి, శ్రీవిద్య, కరుణాకర్, చర్చ్ కమిటీ అధ్యక్షులు జాన్ సుమిత్ర, మర్రి నెహెమ్యా, సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ కమిటీ సభ్యులు, వివిధ హోదాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభు అయిన యేసు ఈ లోకంలో పుట్టి మరి ఈరోజు ఆయన జన్మదిన ఉత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ సోదరి మనందరికీ, ముఖ్యంగా సూర్యాపేట అందరికీ కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆనాడు దేవుని కుమారుడుగా ఈ లోకంలో పుట్టి ముఖ్యంగా పాపులను రక్షించడానికి కరుణ, శాంతి, అహింస సిద్ధాంతాలతోటి ఈ ప్రపంచ మానవాళిని రక్షించాలన్న ఒక సంకల్పంతో ఒక మనిషిగా పుట్టి చివరికి మన కోసం సిలువను మారి మళ్ళీ జన్మించి కూడా మన పాపాలను ప్రయత్నం చేయడానికి భగవంతుడు మన వెంట ఉంటూ మనకు ముందుకు నడిపిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు అందరి మీద ఆయన ఆశీర్వాదం ఉండాలని, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల కోరికలు తీర్చాలని, అందరినీ కూడా సుఖశాంతులతో ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ, మరి ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా 125 సంవత్సరాల చరిత్ర గల ఈ బ్యాప్టిస్ట్ చర్చిలో నాకు
ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చర్చి ప్రెసిడెంట్ అయిన జాన్ సుభద్ర గారికి, అదేవిధంగా సంఘ కాపరి అయిన ప్రభుదాసయ్య గారికి, కౌన్సిలర్ జ్యోతి కర్ణాకర్ గారికి, నాతో పాటు విచ్చేసిన పట్టణ ప్రముఖులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ చర్చికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. జిల్లాలోనే మొదటి చర్చి. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. గత 3 రోజుల నుండి క్రిస్మస్ పండుగ సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి కుటుంబ సమేతంగా పిల్ల పాపలతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. గత 3 రోజుల నుండి క్రిస్మస్ పండుగ సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి కుటుంబ సమేతంగా పిల్ల పాపలతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి నిత్య కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణకట్ట పుష్కరణి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో స్వామివారి ధర్మదర్శనానికి దాదాపు 5 గంటల సమయం, స్పెషల్ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. మరోవైపు రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఆలయ పరిసరాలలో ప్రసాద కౌంటర్ల వద్ద భక్తుల సందడి నెలకొంది.
భారతీయ జనతా పార్టీ ప్రథమ అధ్యక్షుడు, సూపర్ పాలనా యోధుడు, కవి, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా చౌటుప్పల్ పట్టణం కేంద్రంలో మున్సిపల్ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ప్రథమ అధ్యక్షుడు, సూపర్ పాలనా యోధుడు, కవి, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. వర్తమాన రాజకీయాలకు దిశానిర్దేశం చేసినటువంటి మహానాయకుడు అని వాజ్పేయి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుజ్జుల సురేందర్ రెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, శ్రీకాను మల్లేష్ యాదవ్, ముత్యాల భూపాల్ రెడ్డి, యాదయ్య, దాసోజు భిక్షమాచారి, ఊరు వెంకటేశం గౌడ్, ఆలాస్ చిరంజీవి, కైరంకొండ అశోక్, కట్ట కృష్ణ, పోతరాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణం 35వ వార్డు నందు బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు మరియు 4 బూత్ కమిటీల అధ్యక్షులు శ్యామల తారకరామ, మూడ సైదులు, పున్న రామేశ్వరం, మేదిక రమేష్లు ఆధ్వర్యంలో వాజ్పేయి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణం 35వ వార్డు నందు బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్లు గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు మరియు 4వ బూత్ కమిటీల అధ్యక్షులు శ్యామల తారకరామ, మూడ సైదులు, పున్న రామేశ్వరం, మేదిక రమేష్ల ఆధ్వర్యంలో వాజ్పేయి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇటు కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మరియు రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్ మరియు బీజేపీ పార్టీ పట్టణ కన్వీనర్ మిర్యాల వెంకటేశం పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి ఆశయాలు సాధిస్తామని పేర్కొన్నారు. అనంతరం అల్పాహార వితరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మరియు 35వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి ఆశయాలను మా 35వ వార్డులో వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవం కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు మా వార్డుకు రావడం జరిగింది. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాతోటి మా 4 బూత్ అధ్యక్షులు పున్న రమేశం గారు మరియు తారకరామ గారు మరియు మూడ సైలు గారు, కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి గారు, ఈ 4 బూత్లకు 4 అధ్యక్షులు ఉన్నారు. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు భారతదేశం మొత్తం జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు. అందులోని భాగంగా సంవత్సరం మొత్తం జరపాలని కూడా గవర్నమెంట్ నిర్ణయించింది. ఈ సంవత్సరం మొత్తం వాజ్పేయి గారి జన్మదిన ఉత్సవాలు సంవత్సరం మొత్తం జరుపుకోవడం జరుగుతుంది.
వారు చేసిన సేవలు భారతదేశానికి ప్రపంచానికి ఎనలేని సేవలు చేశారు. వారు భారతరత్నగా, పద్మవిభూషణ్గా మరియు ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొంది వారు ఎన్నో బిరుదులు తీసుకున్నారు. భారతదేశం మొత్తం వారు ఆదర్శప్రాయంగా యువతకు ఎన్నో ముందు చూపు మార్గం ఈ భారతదేశానికి యువతకు చూపించారు. వారి మార్గదర్శనంలో భారతదేశం ముందుకు పోవాలని ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున అందరికీ నా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు శత జయంతి ఉత్సవాలు నల్లగొండ పట్టణంలో మరి 35వ వార్డులో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు మరి ప్రజలందరూ మరి ఇక్కడికి వచ్చి వాజ్పేయి గారికి ఘన నివాళులు అర్పించి వారి యొక్క సేవలను ఈ దేశానికి వారు అందించినటువంటి వారి జీవితాన్ని మొత్తం ఈ దేశ సేవకు అంకితం చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి వారు. ఈ దేశ భద్రతకు మరి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారినే ఐక్యరాజ్య సమితి వేదికకు భారతీయ ప్రతినిధిగా పంపడం జరిగింది. ఆ రోజు మరి ఈ దేశం పైన చేస్తున్నటువంటి సీమాంత ఉగ్రవాదాన్ని మరి అంతర్జాతీయ వేదిక మీద బట్టబయలు చేసి ఈ దేశం మరి ఒక న్యాయబద్ధంగా సమగ్రతతోటి ప్రపంచ శాంతిని కోరుకున్న దేశంగా మరి అంతర్జాతీయ వేదిక మీద వారు తేటతెల్లం చేయడం జరిగింది. మన కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ వేదికల మీద ఎగిరేయడం జరిగింది. అదే సందర్భంలో ఈ దేశం సురక్షితంగా ఉండడానికి ఈ దేశం మరి భద్రత విషయంలో రాజీ పడదని పరీక్షలు నిర్వహించి పోఖ్రాన్లో భారతదేశ ఒక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి వాజ్పేయి గారు. వాజ్పేయి గారి మార్గదర్శనంలో ఈ దేశం సుస్థిరంగా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో వారు చూపిన మార్గంలోనే ఈనాడు సుస్థిర పాలనను అందిస్తున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశం మొత్తం ఒక అభివృద్ధి చెందిన దేశం దిశగా స్వర్ణ చతుర్భుజి దేశవ్యాప్తంగా ప్రతి పట్టణాన్ని ప్రతి పల్లెని రోడ్లతోటి అనుసంధానం చేయడానికి ప్రధాన మార్గదర్శకులు అటల్ బిహారీ వాజ్పేయి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు చూపిన మార్గంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ప్రపంచ దేశంలో ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఈ సందర్భంగా వారి యొక్క సేవ అజాత శత్రువు భారతీయులందరూ కూడా గర్వించదగ్గ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి జన్మదిన సందర్భంగా కేంద్ర పార్టీ అదేవిధంగా రాష్ట్ర పార్టీ దేశవ్యాప్తంగా కూడా ప్రతి బూత్లో కూడా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో చెప్పిన వెంటనే స్థానిక 35వ వార్డు కౌన్సిలర్ ధనలక్ష్మి గారు స్పందించి ఈరోజు పద్మానగర్లో పెద్ద ఎత్తున వారికి వాజ్పేయి గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ అదేవిధంగా ప్రజలకు కూడా టిఫిన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అభినందనీయం. ముఖ్యంగా మేమందరం కూడా ఇటు వాజ్పేయి గారు లాంటి నాయకత్వంలో పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం. మనందరం కూడా నేటు రాజకీయాలు చూస్తున్నాం. ఏ రోజు ఏ పార్టీలో నాయకులు ఉంటారో తెలియని ఈనాటి పరిస్థితిలో జీవితాంతం ఒకే పార్టీలో ఒకే సిద్ధాంతం కోసం పనిచేసిన మహానుభావులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా అలాంటి నాయకత్వాలు ఉన్న పార్టీలో పనిచేస్తున్నందుకు సంతోషపడుతూ వాజ్పేయి గారికి జన్మదిన వేడుకలు ఈ ఇయర్ మొత్తం కూడా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేస్తున్నాం. వెళ్తుంది. మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలి. వాజ్పేయి గారు ఒక మామూలు వ్యక్తి కాదు. వారి ప్రేరణ ఈ దేశానికి. సూర్యాపేట పట్టణంలోని చర్చ్ కాంపౌండ్ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పీసీసీ సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ యేసు ప్రభువు కృపతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన పేర్కొన్నారు. సూర్యాపేట పట్టణంలోని చర్చి కాంపౌండ్ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో పీసీసీ సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి పాల్గొని
క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమల్ల రమేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, 1వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ వేమలకొండ పద్మ సైదులు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జావేద్ బేగ్, జిల్లా మీసాల ప్రశాంత్ కుమార్, చర్చి కాంపౌండ్ ఇన్ఛార్జ్ బొజ్జ సంజయ్, గద్దల శిరీష, చంద్రశేఖర్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నా ఒక్క నిమిషం అన్నా. ఏ విషయంలో కూడా తెలుగు సంబంధించి ఏదైనా కూడా దాదాపు పెద్దలు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ చర్చను నిర్వహిస్తా ఉన్నాం. అన్ని విధాలుగా ఈ చర్చ కానీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వేలాది మంది క్రైస్తవ సోదరులు అయితే సోదరిమణులు అయితే అందరు ఇతర మిత్రులు పెద్దలు కూడా ఈ చర్చకు ఈ క్రిస్మస్ రావడం జరుగుతూ ఉంది. ఈ 100 ఏళ్ల పై ఉన్న చరిత్రకున్న ఈ చర్చ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా ఈ చర్చలో అభివృద్ధిలో పాల్పంచుకోవడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు దామోదర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ చర్చ్ నిర్మాణానికి ఒక ఫండ్ పెట్టి అది కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని కొంతమంది సోదరులు దీని కోర్టుకు పోవడం జరిగింది. అది ఈ తొందరలో దాన్ని క్లియర్ చేయించి ఈ చర్చికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో సర్వోత్తమ రెడ్డి గారి సూచనల మేరకు ఈ చర్చ కూడా మాతో పాటే జరిగే పనులతో పాటు ఈ చర్చను కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మా 35వ వార్డు సోదరులు సంజయ్ గారు అయితేంది, గద్దల చంద్రశేఖర్ గారు అయితేంది, ప్రవీణ్ గారు అయితేంది, శిరీష గారు అయితేంది, ఇతర అందరూ మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తాం. ఈ చర్చ అనేది 35వ వార్డు వస్తుంది కాబట్టి మా సోదరులు కూడా ఇక్కడ బలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉండి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ 35వ వార్డు అంటే ఒకప్పుడు చర్చి ప్రాంగణంలో కాంగ్రెస్ ఉంది. వాళ్ళు తిరిగి పునర్వైభవం తేవాలని మా మిత్రులందరూ కూడా ఈ పండుగ సందర్భంగా వారికి చిరు కోరిక కోరుతూ ముగిస్తున్నాను. నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో అబ్బాసియా కాలనీలో గల బెరాకా ఏజీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాస్టర్ ఎన్ కన్నా డేవిడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రార్థనలు నిర్వహించి యేసు గీతాలు ఆలపించి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్లో అబ్బాసియా కాలనీలో గల బెరాకా ఏజీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాస్టర్ ఎన్ కన్నా డేవిడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రార్థనలు నిర్వహించి యేసు గీతాలు ఆలపించి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు ఆశీస్సులందరూ పొందాలని, అందరు ప్రజలు సంతోషంగా ఉండాలని తెలియజేశారు. మన హృదయాల్లో ఫలించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. లిడియా రాష్ట్రము గారు దైవజనురాలు వాక్యం నిమిత్తం చేరువచ్చిన ప్రతి హృదయములో నిజమైన క్రిస్మస్ సంతోషం సమాధానం మనం వేడుకుంటున్నారు. సహాయం చేయండి. మా కొరకు మీరు మొదటిసారిగా వచ్చి మమ్మల్ని రక్షించే నిమిత్తమై ప్రాణాన్ని పెట్టావు. అందుకొరకు
బాల్యములోనే బిడ్డలందరూ రక్షించబడినట్లుగా నిన్ను సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తూ ఉన్నారు, నిత్యం బోధిస్తూ ఉన్నారు, వాక్య రూపంలో రాసి పెట్టారు. నీకు వందనాలు. వాటిని కేవలం చదివేవారిగా, వినేవారిగా, బోధించేవారిగా, దేవా కంటత పట్టేవారిగా మాత్రమే కాదు, కానీ అవి మా జీవితాలకు అన్వయించుకొని మొదటిగా నాయన తండ్రిని మాకు చూపించడానికి, తండ్రిని మాకు బయలుపరచడానికి ఈ లోకానికి దిగి వచ్చిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నల్గొండ పట్టణ కేంద్రంలో సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం 18వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచ్చేసి గ్రామీణ వైద్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలియజేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలో సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం 18వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచ్చేసి గ్రామీణ వైద్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలియజేశారు. వారి హక్కుల కోసం తాను కృషి చేస్తానన్నారు. గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు మాట్లాడుతూ సుశ్రుత గ్రామీణ వైద్యుల కోసం పోరాటాలు చేసి తమ హక్కులను కాపాడుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కృష్ణారెడ్డి, కంబాల శివలీల, రాజు, వెంకన్న, శ్రీనివాస్, శంకర్, చారి తదితరులు పాల్గొన్నారు. రావాలి సభ్యులందరూ కూడా. ఒక గ్రామీణ వైద్యుని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్నే కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రివర్యులు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా జిల్లా ఆఫీసర్ డిఎంహెచ్ఓ గారు తిరుపతయ్య గారికి కూడా ఈ వేదిక తరపున మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వివిధ జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి అధ్యక్షులు, సెక్రటరీలు ఇంత ప్రయాసపడి తుఫాన్లో కూడా వాళ్ళు వచ్చినందుకు కూడా వారికి కూడా ఈ వేదిక తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా మీద జరుగుతున్న దాడులు అటువంటివి అవన్నీ కూడా వివరించడం జరిగింది. వారు కూడా మంచిగా మంత్రి గారు స్పందించి మంచి సేవ చేయాలని మా కృతజ్ఞతతో తెలియజేయడం జరిగింది. అందరికీ కూడా ప్రతి ఒక్క గ్రామీణ సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం 18వ వార్షికోత్సవానికి వచ్చిన ముఖ్యమైన అతిథులందరికీ ఇంత చక్కటి సందేహాలను అందించినందుకు డిఎంహెచ్ఓ సార్ గారికి, అదే మన ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ గారికి, ప్రతి ఒక్క ఆర్ఎంపీ డాక్టర్లకు పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. ఈ ఇంతటి విజయవంతం చేసినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నల్గొండ పట్టణం శివాజీ నగర్లో ఉన్నటువంటి ఏకలవ్య స్కూల్లో శివభారతి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఉచితంగా టెస్టులు చేసి దానికి కావలసినటువంటి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగిందని నిర్వాహకులు తేలు సైదులు యాదవ్ తెలిపారు. నల్గొండ పట్టణం శివాజీ నగర్లో ఉన్నటువంటి ఏకలవ్య స్కూల్లో శివభారతి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. నిర్వాహకులు తేలు సైదులు యాదవ్ మాట్లాడుతూ ఉచితంగా టెస్టులు చేసి దానికి కావలసినటువంటి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మహిళలు తగిన జాగ్రత్తలు వహించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని వైద్యులు సూచించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో త్రిదండి చిన్నచీయర్ స్వామి ట్రస్ట్ వికాస తరంగిణి సేవా భారతీయుల సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ మహిళా శిబిరంలో హైదరాబాద్, నల్గొండ నగరాలకు చెందిన ప్రముఖ వైద్యులు మహిళలకు గైనిక్, జనరల్ మెడిసిన్తో పాటు ప్రత్యేకంగా రొమ్ము గర్భ క్యాన్సర్కు సంబంధించి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. రొమ్ము గర్భ క్యాన్సర్ నిర్ధారణ కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన VIA పరీక్ష, స్కానింగ్ కూడా ఉచితంగా చేశారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మెడిసిన్ అందజేసి జాగ్రత్తలు, సూచనలు చేశారు. ఈ శిబిరాన్ని పట్టణంలోనే పలువురు వైద్యులు వచ్చి ఇక్కడి స్కానింగ్ విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఉచిత వైద్యాన్ని
సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తోగోటి రమేష్, భీమనపల్లి శ్రీకాంత్, కుంటి రామకృష్ణ, సంకటి వీరేష్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నల్లగొండ పట్టణం శివాజీ నగర్, శివరాం నగర్లో ఉన్నటువంటి మహిళల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు ఏకలవ్య స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ సేవా భారతి, అదేవిధంగా వికాస తరంగిణి, శ్రీ చిన్నజీవస్వామి ట్రస్ట్ సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అంటే బయట ఈ యొక్క టెస్టులు మేము పెట్టినటువంటి టెస్టులు బయట చేయించుకుంటే దాదాపుగా 5,000 పైన ఖర్చు అవుతుంటుంది. అటువంటి ఖర్చు కాకుండా మహిళలకు ఈ యొక్క వైద్యం ఉపయోగపడడం కోసం ఉచిత వైద్య శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దీంట్లో ఉచితంగా టెస్టులు నిర్వహించి దానికి అవసరమైనటువంటి మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం అంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కాబట్టి మహిళల కోసం ప్రత్యేకంగా ఈ యొక్క మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి మహిళలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం, ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. చిన్నజీయర్ గారి సేవా ట్రస్ట్ తరఫున ఆడవాళ్ళకి, మహిళలకి ముఖ్యంగా రొమ్ము మరియు గర్భసంచి ముఖద్వారంలో కరిగే క్యాన్సర్ల గురించి అనేక క్యాంపులు, ఫ్రీ క్యాంప్స్, టెస్ట్ల కోసం అనేక క్యాంప్స్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. అలాంటి ఒక క్యాంపు ఈరోజు అనగా 25/12/2024 ఏకలవ్య స్కూల్ శివాజీనగర్లో వికాస తరంగిణి మహిళల ద్వారా ఇవాళ జరుపుతున్నారు. కాబట్టి నల్గొండ పట్టణ వాస్తవ్యులైన మహిళలందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకొని, ఇప్పుడు తెలుసు క్యాన్సర్ మహమ్మారి ఎంత ప్రాబల్యంలో ఉందో, కాబట్టి ముందే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. వ్యాధి రాకముందే నివారణ అనేది చాలా మంచిది. కాబట్టి మీరందరూ మహిళలందరూ వచ్చి ఇక్కడ వీలైనంత వరకు ఈ టెస్ట్లను సద్వినియోగపరచుకోవాలని, ఈ క్యాంపులను సద్వినియోగపరచుకోవాలని మీకు అందరికీ ఆ శ్రీరంగమన్నారు అండాల్ తల్లి దివ్య ఆశీస్సులు ఉండాలని, అనేక మంగళాశాసనాలు కలగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు వికాస తరంగిణి సేవా భారతి ఆధ్వర్యంలో శివాజీనగర్లో ఉచిత మెడికల్ క్యాంప్ చేస్తున్నాం మహిళలకు సంబంధించి. దాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు జనరల్ ఫిజిషియన్ కూడా వస్తున్నారు. సింధూర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సిఎస్ రాంప్రసాద్ గారు వస్తున్నారు. అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం సహకరించిన డాక్టర్ గారికి, వికాస తరంగిణి వారికి, సేవా భారతి వారికి ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. ఈ వికాస తరంగిణి తరఫున స్త్రీ వ్యాధులకు, ముఖ్యంగా గర్భసంచికి సంబంధించిన, రొమ్ముకు సంబంధించినటువంటి ఈ సాధారణంగా వచ్చేటటువంటి వ్యాధులను స్క్రీన్ చేసి దానికి తగినటువంటి సలహాలు ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వికాస తరంగిణి తరఫున మహిళా ఆరోగ్య శిబిరానికి హాజరైనటువంటి అందరి డాక్టర్లకు అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ స్క్రీన్ చేయడమే కాకుండా దాని తర్వాత కూడా
మీకు సంబంధిత డాక్టర్లకు ఇక్కడ ఇచ్చినటువంటి రిపోర్ట్లు సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. దాని ప్రకారం మీరు చికిత్స యేసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శనీయమని, అందరి ప్రార్థనలు ఫలించి ప్రశాంతంగా జీవించాలని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నిర్మలా మాతా చర్చ్, సిల్వీ సిలోయం చర్చ్, గ్రేస్ చర్చ్, మన్నా చర్చ్, సెయింట్ బాప్టిస్ట్ చర్చ్లలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నిర్మలా మాతా చర్చ్, సిల్వీ సిలోయం చర్చ్, గ్రేస్ చర్చ్, మన్నా చర్చ్, సెయింట్ బాప్టిస్ట్ చర్చిలలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాల ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ వాటి ప్రాధాన్యత పెంచిన ఘనత కేసీఆర్దే అన్నారు. గత 10 ఏళ్లుగా ఆయా మతాల ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహించుకుంటూ మరింత ఐక్యతను పెంపొంచుకున్నామన్నారు. క్రిస్మస్, రంజాన్, దసరా పండుగలకు ప్రత్యేక విందులు, దుస్తులు, సామాగ్రిని పంచుతూ గంగా జమున తాహేబ్లకు నిలయంగా తెలంగాణ సమాజాన్ని తయారు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. అన్ని మతాల ఆశీర్వాదాలు ప్రజలందరిపై ఉండి తెలంగాణ సమాజం మరింత అభివృద్ధి పదంలో నడవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగోని వెంకటనారాయణ గౌడ్, నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి, ఉప్పల ఆనంద్, మారుపెద్ది శ్రీనివాస్ గౌడ్, నెమ్మాది భిక్షం, జీడి భిక్షం, తూడి నరసింహారావు, పూర్ణ శశికాంత్, తాహేర్ పాషా, బత్తుల జానీ, గండూరి కృపాకర్లతో పాటు ఆయా చర్చిల ఫాస్టర్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కొంచెం ముందు పక్కన జరగండి. Happy, happy Christmas. Happy, happy Christmas. Merry Christmas. Happy, happy Christmas. Merry Christmas. जय बोले स्वराज की, राज की, प्रभु की, रक्षक की, आनंद मेसिया की, करुणामय की. దేవునికి సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఈ ప్రభుత్వాలను ఆహ్వానిస్తూ వారికి సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రక్షకుడికి వచ్చేది ఈ ప్రపంచంలో ఉండే పాపాలంతా ప్రక్షాళన చేయాలని మానవులలో మంచి ఆలోచనలు మాత్రమే రావాలని చెడు ఆలోచనల్ని సవరించాలని దాంతో ఒక మంచి శాంతియుతమైన సమాజాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి ఇతర పాపాలని దారిద్ర వేసుకొని పరలోకంలో వెళ్ళిన మళ్ళీ మళ్ళీ నేను వస్తూనే ఉందా, ఈ ప్రపంచంలో పాపాలు ఉన్నంత కాలం నేను వస్తూనే ఉంటానని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రోజున క్రిస్మస్ పండుగ సందర్భంగా కొలనుపాక రోడ్డులో గల సిఏను ప్రార్థనా మందిరంలో చర్చ్ పాస్టర్ డేవిడ్ జ్ఞానకుమారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రోజున క్రిస్మస్ పండుగ సందర్భంగా కొలనుపాక రోడ్డులో గల సిఏను ప్రార్థనా మందిరంలో చర్చ్ పాస్టర్ డేవిడ్ జ్ఞానకుమారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనార్దన్, విశ్వాసులు, భాస్కర్, సాయి, నగేష్, నతానియల్ తదితరులు పాల్గొన్నారు. కలిగిన వాటిని మీరు ఆశీర్వదించండి. ఇంకా ఎక్కువగా మీ సేవలో ఆయన ఏ రోజు ఖాళీ లేకుండా మీ సేవలోనే వాడే కృపని మాకు అనుగ్రహించమని అడుగుతాం. ఆ కుటుంబం అంతటిని మీ చేతికి అప్పగిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావం అర్పిస్తూ ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. అందరికీ తోడై అదే ఆశీర్వాదము మనకు తోడై ఇది మొదలుకొని మన జీవిత కాలం అంతయు నడిపించునుగాక. ఆమేన్. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ క్రిస్మస్ పర్వదినాన మరి ఒకసారి మనం అందరము కలుసుకొని ఆనందించే ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్. వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
స్థానిక కాసింపేట 4వ వార్డు సూర్యాపేట నందు బేతెస్తా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్ కరుణశ్రీ హెప్సిబా ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ పండుగ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట డీఎస్పీ గొల్లూరి రవి కవిత దంపతులు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక కాసింపేట 4వ వార్డు సూర్యాపేట నందు బేతస్తా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్ కరుణాశ్రీ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ పండుగ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట డీఎస్పీ గొల్లూరి రవి కవిత దంపతులు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. డీఎస్పీ దంపతులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు ఆశీస్సులు అందరూ పొందుకోవాలని సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. అనంతరం వారి చేతుల మీదుగా 100 మంది పేద వితంతు వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనంతుల నాగరాజు, తప్పెట్ల తిరుపతి, మీసాల తీతు, బూడిగే నాగరాజు, ఎడవెల్లి యేసుపాదం, ఆదిమూలం బాబు, మామిడి వెంకన్న, మామిడి కిరణ్, రామకృష్ణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజికంగా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టతరమైనటువంటి పని అయినను వాటన్నింటిలో చూసుకుంటూ ఈరోజు పండుగ కూడా నేను వాస్తవానికి ఉదయకాలం చేయాల్సింది చాలా ప్రోగ్రాంలు మనకి ఇప్పటికే 4 చోట్ల అయిపోయింది. మనకు నేను ఖచ్చితంగా సార్ ఏమంటాడు అని చెప్పేసి డౌట్గా ఫస్ట్ చేశాను. సార్ పెద్దవాళ్ళు రాలేడం అంటే ఫస్ట్ సిఐ గారికి ఫోన్ చేశాను. సిఐ గారికి ఫోన్ చేస్తే ఎత్తలే 4 సార్లు చేశాను. తర్వాత డిఎస్పీ సార్ గారు చేయగానే నేను చర్చిలో ఉన్నాను అయినప్పుడు 2 సార్లు అని చెప్పి కదప్పుడు మన ఆహ్వానం మనం గట్టి చెప్పకూడదు. Happy Christmas. Merry Christmas. Kristu महाराज की, साबुलो राज की, साबुलो प्रभु की. सर कुछ जोड़ सर. కాపరి దుర్గం ప్రభాకర్ గారికి మరియు వాళ్ళ సతీమణి గారికి మరియు కాసిపేట సంఘ సభ్యులందరికీ మరియు పుర ప్రముఖులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పాస్టర్ గారు నాకు గత
10 సంవత్సరాల నుండి తెలుసు, కానీ ఎందుకో కనెక్ట్ కాదు మీ పాస్టర్ గారు. ఈ 2 months నుంచి బాగా కనెక్ట్ అయింది నాకు. మా ఇద్దరు కలర్స్ సేమ్, కానీ మనసు మాత్రం చాలా తెల్లగా ఉంటుంది మా ఇద్దరు. అంటే మేము మాట్లాడేది కొంచెం రఫ్గా అనిపిస్తుంది, కానీ లోపలంతా మంచితనం ఉంటుంది. మాట్లాడే రఫ్గున్నంత మాత్రాన వేరుగా అనుకోవద్దు. అంటే గద్దెంపు ఎప్పుడైనా అది మంచి కోసమే గద్దెంపు. అజ్ఞానం, అంధకారం, అవివేకం, అనాలోచన ఇవన్నీ లోకంలో సంచరిస్తున్న సమయంలో, సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో దేవుడు మానవ శరీరధారి అయి ఈ లోకానికి రావడానికి క్రిస్మస్ అంటారు. ఈ క్రిస్మస్ సంబరం అనేది ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి, ఒక మండలానికి, ఒక దేశానికి సంబంధించింది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా తీసుకునే పండుగ ఏదైనా ఉందంటే క్రిస్మస్ పండుగ. ఆ క్రిస్మస్ వేడుకల్లో మనం ఉండడం చాలా మనకు ఆనందదాయకం. అదేవిధంగా హెడ్లైన్స్ మరోసారి. నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆలేరు పట్టణ కేంద్రంలో క్రిస్మస్ పండుగ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే ఆశాలకు 18,000 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. నల్గొండలో భాగ్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో 16వ రోజు వర్షాన్ని లెక్క చేయకుండా నిరవధిక సమ్మెను కొనసాగించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. సూర్యాపేట పట్టణ 35వ వార్డులో సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. వరుస సెలవులు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి పోటెత్తిన భక్తులు. చౌటుప్పల్ పట్టణం కేంద్రంలో బీజేపీ మున్సిపల్ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు. నల్గొండ పట్టణం 35వ వార్డు నందు బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి వేడుకలు. క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన పిసిసి సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి. నల్గొండ పట్టణంలోని అబ్బాసియా కాలనీలో గల బెరాకా ఏజీ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. నల్గొండ పట్టణ కేంద్రంలో ఘనంగా సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం 18వ వార్షికోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శివభారతి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత వైద్య శిబిరం. సూర్యాపేటలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. పలు చర్చిల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఆలేరు పట్టణ కేంద్రంలో కొల్లడుపాక రోడ్డులో గల సిఏను ప్రార్థనా మందిరంలో చర్చి పాస్టర్ డేవిడ్ జ్ఞానకుమారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు. మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.